నమస్తే. యోగా మరియు స్వీయ అభివృద్ధి, యోగా అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్ బై డాక్టర్ పి దినకర్ గారు, డాక్టర్ కె రవికాంత్ రావు గారు. యోగాసనాల వ్యాధి నిరోధకతను గురించి పరిశీలిద్దాం. ఇందులో యోగా యొక్క స్వస్థత ప్రభావం, క్యూరేటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ యోగా. నంబర్ 2, మూల శంక అంటే మొలలు, పైల్స్ అంటామే, అది అపానముద్ర, మలబద్ధకంతో వస్తుంది ఎక్కువగా. దీనికి ఏ ఆసనాలు వేసుకోవాలి? పశ్చిమోత్తాసనం, సుప్త వజ్రాసనం. వజ్రాసనం వేసేటప్పుడు వాయుముద్ర వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ధనురాసనం, తర్వాత మకరాసనం, తర్వాత సర్వాంగాసనం. సర్వాంగాసనం వేసినట్లయితే యోగముద్రాసనం కూడా వేయాలి. తర్వాత మత్స్యాసనం, మత్స్యాసనం కూడా యోగముద్రాసనం వేసుకోవాలి. మూలబంధ ఎనిమ, ఇవన్నీ కూడా మూల శంకకు పనిచేస్తాయి. వేసుకుంటే ఇవి చేస్తే రాదు, మూల శంక తగ్గుతుంది, రావు. అదే కాకుండా మనం ఈ పైల్స్కి ఏమేమి వాడాలి అనేది మిల్లెట్స్ గురించి కూడా చూద్దాం. ఆకుల కషాయాలు ఏమి వాడాలి అనేది. 1వ వారం జామ ఆకుల కషాయం వాడాలి, అంటే 7 రోజులు. 2వ వారం తంగేడు ఆకుల కషాయం వాడాలి. 3వ వారం మెంతి ఆకుల కషాయం. 4వ వారం కానుగ ఆకుల కషాయం. ఇది మలబద్ధకానికి, పైల్స్కి రెండుకి పనికి వస్తుంది. మళ్ళీ ఇదే వరుసలో వారానికి ఒకటి తాగుతూ ఉండాలి తగ్గేవారు. ఆ తర్వాత మరి మిల్లెట్స్ ఏవి తినాలి? అండు కొర్రలు 3 రోజులు తినాలి ఫస్ట్ వీక్లో. 3 రోజులు కాగానే 4వ రోజు కొర్రలు తినాలి. 5వ రోజు అరికలు, 6వ రోజు ఊదలు, 7వ రోజు సామెలు. ఇలా మళ్ళీ ఎవ్రీ వీక్ తింటూ ఉండాలి. దిస్ ఈజ్ అడ్వైజ్డ్ బై డాక్టర్ ఖాదర్ వలి గారు. ఓకే. తర్వాత ముద్ర ఏది వేసుకోవాలి? పైల్స్ వ్యాధి, మలబద్ధకం నుండి బయటపడాలంటే అపాన ముద్ర వేసుకోవాలి. అపాన ముద్ర ఎలా ఉంటుంది? ఈ మధ్య 2 వేలకి ఇది తగిలించాలి. ఎలా? అడంసే కూడా అంతే. ఓకేనా? తొడ మీద పెట్టుకుంటే ఇలా సరిపోతుంది. ఇలా చేసుకోండి. మీ పైల్స్ రాకుండా చూసుకోండి, వస్తే తగ్గించుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ యువర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. యువర్స్ జయప్రకాష్, యోగా ఇన్స్ట్రక్టర్.